హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమృతం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. ఇది సింపుల్గా రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెసిపీ లంచ్ బాక్స్కి, టిఫిన్స్కి త్వరగా భోజనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ పుదీనా రైస్ బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ ఫ్రెష్ పుదీనా ఆకులు, 1/2 కప్ కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం నీళ్లు పోసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 చెక్క, 2 లవంగాలు, 2-3 యాలకులు వేసుకున్నాము. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్స్, ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మెత్తగా పట్టి ఉంచిన పుదీనా పేస్ట్ వేసుకుందాం. 1 కప్ పుదీనా పేస్ట్ వేసుకున్న తర్వాత పుదీనాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయి ఆయిల్ పైనకి కనిపిస్తుందండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్, అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కడిగి పెట్టి ఉంచిన రైస్ని అందులోకి వేసుకుందాము. రైస్ కుక్కర్ని స్టవ్ పై నుండి కుక్కర్లోకి పెట్టుకొని బటన్ ఆన్ చేసుకుందాం. చూడండి, ఎంతో ఈజీగా మన పుదీనా రైస్ చాలా బాగా ప్రిపేర్ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.